साई राम ओंकार साई राम ओंकार साई राम शिरडी 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 साई राम सद्गुरु साई राम ओम साई राम ओंकार साई राम ओंकार साई राम साई राम मेघ श्यामा साई राम साई राम मेघ श्यामा साई राम द्वारकमाई निलय भक्त रक्षक साई राम ओम साई राम ओंकार साई राम ओम साई राम ओंकार साई राम భక్తివన్ ప్రేక్షకులకు నమస్తే. సాయి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ సాయిని ఎలా పూజించాలి, సాయి పూజ అంటే ఏమిటి, సాయిని ఎలా పూజించాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. అసలు సాయిబాబా మా సంప్రదాయమే వేరు అని చెప్పారు. మళ్ళీ మామూలుగా పూజా విధానం అనేటువంటిది మన హైందవ మతంలో ఒక రకంగా, మరి ఇస్లాంలో ఒక రకంగా, క్రిస్టియానిటీ రకరకాల దేవుడిని వివిధ మతాల భక్తులు అనేక రకాలుగా పూజిస్తారు. కానీ ఇక్కడ చాలామంది ఏమిటంటే గుడికి వెళ్ళడము, మరి గుడిలో పూజ చేయడం అనేటువంటిది సంప్రదాయబద్ధంగా వస్తున్న విధానాలను పాటిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సాయి తత్వము చాలా అగాధమైనది అన్నమాట, చాలా లోతైనది. ఆయన సంప్రదాయమే మా సంప్రదాయమే వేరు అన్నారు. కాబట్టి సాయి భక్తులే కాదు, చాలామంది మేధావులు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సనాతన ధర్మం ప్రకారము, లేకుంటే ప్రాచీన ఉపనిషత్తులు, వేదాలు, మంత్రశాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు ఈ చెప్పినటువంటి ప్రకారమే మనము సాయిని పూజించాలా, లేదా అంటే మన కొంత సులభమైన పద్ధతుల్లో సాయిని పూజించాలా, లేదా చిత్తశుద్ధితో సాయిని పూజించాలా, మరి నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాదుల ద్వారా సాయిని పూజించాలా, ఇలాంటి ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. నేను నవ్వుతూ ఉంటాను. ఎందుకు నవ్వుకోవాలి, ఎందుకంటే ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ కావచ్చు, మరి అదే సాయినాథుని శరత్ బాపూజీ గురువు గారు, అంతకు ముందు బివి నరసింహస్వామి, వీళ్ళు చెప్పినటువంటి విధానాలు చాలా సూక్ష్మమైనటువంటి విధానాలు చెప్పారు. ఇవాళ సాయిబాబా గుళ్ళు కట్టమని సాయిబాబా చెప్పలేదు, నేను దేవుడు అని కూడా బాబా చెప్పలేదు, కిరీటాలు పెట్టమని చెప్పలేదు, తనకు పూజ చేయమని చెప్పలేదు. మహల్సాపతి మా కన్నా ముందు చాలామంది పూజ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని లేదా ఒక మహాశక్తిగా మనము భావిస్తే, అక్కడ ప్రేమిస్తే, ఆరాధిస్తే ఆ శక్తులు మనకు వస్తాయి. సాయిబాబా ఒక గొప్ప ఔలియా అంటే సిద్ధపురుషుడు. ఔలియా అంటే సిద్ధపురుషుడు. ఆయన ఇదేది ఏదో ఒక పద్ధతి ప్రకారం తను సేవించమని పూజించమని చెప్పలేదు ఎక్కడా కూడా. కానీ మనమే ఆయన పూజిస్తున్నాం. అయితే అతను ఏంటంటే ప్రేమతో మహల్సాపతి మొట్టమొదట మరి అతను గంధం పెట్టి మరి ఆయన ఆరాధిస్తే, అంటే ఒక నీళ్ళు అంటే మామూలుగా పవిత్ర జలాన్ని పవిత్రంగా భావిస్తుంటాం మనం. జలంతోనే మొట్టమొదట మనం ఏదైనా పూజ చేస్తే పూజా వస్తువులని జలంతోనే శుద్ధి చేయాలని చెప్పి మనం చేస్తూ ఉంటాం మన పూజా విధానం. అలా ఆయన అనుకున్నాడు, గంధం పెట్టాడు, బాబాకు మరి ప్రసాదంగా ఇట్లా పూజ చేస్తూ వద్దనలేకపోయాడు బాబా. ఎందుకంటే అతను ప్రేమతో నన్ను మరి ఆరాధిస్తున్నప్పుడు అతను ఏ విధంగా ఆరాధించని,
నన్ను ప్రేమతో ఆరాధిస్తున్నప్పుడు నేను వద్దు అంటే నేను అహాన్ని ప్రదర్శించినట్టు అవుతుంది. అప్పుడు అతను బాధపడతాడు. అంటే ఇతరులను బాధ పెట్టడము బాబా మతం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే. అందువల్ల బాబా మరి మనము మామూలుగా పూజా విధానం ప్రకారం పూజ చేయమని చెప్పలేదు. రెండవదేంటంటే ఒక విగ్రహాన్నో, లేకపోతే ఒక ఆహ్, చిత్రాన్నో, ఒక పటాన్నో మనం ముందు పెట్టుకొని మామూలుగా భావోద్వేగంతో కొంతమంది వాళ్ళ కష్టాలు చెప్పుకొని బాధపడుతూ పూజ చేస్తూ ఉంటారు. ఏవో కోరుతూ. కానీ ఈ పద్ధతి బాబా ఎప్పుడూ కోరుకోలేదు. బాబా అంటే బివి నరసింహస్వామి మొట్టమొదట మరి దక్షిణ దేశ పర్యటన చేస్తున్నప్పుడు బాపట్ల దగ్గర మరి పూలమ్మ ఆమె పేరు సహజంగా పూలమ్మ కాదు. అంతకుముందు వేరే పేరుంటుంది ఆమెకు. మరి ఆమెకు ఒక ఫోటో ఇచ్చి బాబా ఫోటోని తదేకంగా చూస్తూ, "నువ్వు ఏ పూజా విధానం అనుసరించాలని అడిగితే, ఏ పూజా విధానం అవసరం లేదమ్మా. ఒకవేళ నీకు ఒక అలవాటుకు పడ్డాం కాబట్టి ఒక అగరబత్తులు అలా వెలిగించేసి తదేకంగా బాబా చూస్తూ ఆయన నామాన్ని స్మరించు" అని చెప్పారనమాట. అంతేకాదు మనలాగా మనం అన్నీ పూజా వస్తువులు అక్కడ సామాగ్రి పెట్టి, పువ్వులు పెట్టి, టెంకాయలు పెట్టి, మరి కుంకుమ ఇవన్నీ పెట్టేసి వాటినంతా మనం మామూలుగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా నీటితోనంతా సంప్రోక్షి శుద్ధి చేసుకొని, శుద్ధి చేయాలి? అక్కడ పూజా స్థలాన్ని శుద్ధి చేయాలి. అసలు ఎక్కడ ఏ స్థలంలో ఉంటాడు భగవంతుడు? ఆ! ఆహ్, అసలు సర్వస్వం అంటే అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడని అన్ని ఉపనిషత్తుల్లోన చెప్పారు. రామకృష్ణ పరమహంస ఏమంటాడంటే, భగవంతుడు ఆయన యొక్క వెలుగు కొన్ని క్షేత్రాల్లోన ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో ఆయన ప్రకాశం తక్కువగా ఉండొచ్చు అని చెప్పాడు. అంటే సర్వత్రము ఉంటాడు. సమస్తంలోనూ ఉంటాడు భగవంతుడు. కానీ ఎలా ఆరాధించాలి? అంటే భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పినట్లుగా నవవిధ భక్తి మార్గాలు చెప్పారు. అంటే స్మరించడం ద్వారా గానీ, అర్చించడం ద్వారా గానీ, కీర్తించడం ద్వారా గానీ, సఖ్యము, అదేవిధంగా నివేదనము ఇలా సేవ ఎన్ని రకాలైనవి చేయొచ్చు. కానీ బాబా తత్వం మా సంప్రదాయం వేరు అని చెప్పినటువంటి విధానంలో ఏమి అంటే, ఆయన ఇప్పుడు మనం ఒక జంతువుల మాదిరి జంతువులన్నీ వచ్చి మనల్ని సేవిస్తాయనుకోండి, మనం ఏమిటంటే వాటిని జంతువులుగానే చూస్తాం. అలాగా కృత్రిమైనటువంటి పద్ధతుల్లో అహంకారంతో మనం సమస్తం పెట్టి, ఇది నేను బాబాకి ఈ బంగారు కిరీటం చేయించినాను, లేకపోతే బాబాకు ఇది నేను ఇస్తున్నాను, టెంకాయలు కొడుతున్నాను, బాబాకు నైవేద్యం పెడుతున్నా, ఆ నైవేద్యంలో కూడా శ్రద్ధసోపేతం నేనే చేసుకొచ్చాను. బాబాకు అంటే ఇక్కడ నువ్వు తింటున్నటువంటిదే, నువ్వు అనుభవిస్తున్నటువంటిది నీ స్టేటస్‌ని తోనే బాబాను నువ్వు ఊహించడము అనేటువంటిది తప్పు. అది బాబాకు అది అక్కర్లేదు. కానీ బాబాకు కావాల్సిందేంటంటే ఒక పరిశుద్ధమైనటువంటి ఒక ప్రేమ కావాలి. ఆ ప్రేమతోన నాకు ప్రేమ ఆకలిగా ఉంది అని బాబా చెప్పాడు. అట్లా పరిశుద్ధంగా బాబాను సేవించాలి. ఇప్పుడు నువ్వు అభిషేకం చేయాలి, బాబాకు అభిషేకం చేయాలి. ఆ మంత్రజలంతోన మరి అన్ని వస్తువుల పైన మంత్రజలం చల్లాలి. ఇవన్నీ కూడా నువ్వు చేయాల్సినటువంటి అవసరం లేదు. బాబా చేయమనేమి అడగలేదు. బాబా అన్నది ఏమిటి అంటే, ప్రేమతో నన్ను ఏ విధంగాన్నా మీరు ఆరాధించండి అని బాబా. అందుకు ఉదాహరణ మేఘుడు. మేఘుడు ఏమనుకున్నాడు? బాబాను శివునిగా భావించాడు. బాబాను అందరూ అనుకుంటున్నట్లు ఏదో ముస్లిము, ఫకీరో లేకపోతే ఆయన హిందువు అనో, లేకపోతే ఆయన ముస్లిం అని ఇట్టంతా అహంకారంతోన ఆయన అనుకోలేదు. ఆయన అనుకున్నది ఏమంటే, సకల దేవతా స్వరూపుడు బాబా అన్నటువంటిది భక్తులందరికీ కూడా అనుభవిక వేద్యమే. నువ్వు ఎలా భావిస్తే యద్భావం తద్భవతి. అదే బాబా అంటే ఒక గురువు. కాబట్టి ఆయన ఏం చేశాడు మేఘుడు 16 కిలోమీటర్లు మరి గోదావరి నదికి చెప్పులు లేకుండా వెళ్ళి, ఆయన చెప్పులు లేకుండా వెళ్ళి నీళ్లు తీసుకొనొచ్చి, బిందెతో నీళ్లు తీసుకొనొచ్చి బాబా తలపైన హరహర మహాదేవ శంభో అని చెప్పేసి బాబా తలపైన గుమ్మరించేవాడు. అభిషేకం చేసినట్టుగా భావించేవాడు. తర్వాత చూస్తే బాబా తల నాని ఉండదనమాట. శరీరం అంతా నాని ఉంటుంది, తల నాని ఉండదు బాబా. అంటే అతను ఆ ప్రేమతో అలా అభిషేకం చేశాడు. అంతేకాకుండా అతను ఆరతి పాటలు కూడా ఇప్పుడు 2010 నుంచి ప్రారంభమైనయి. అంతకుముందు బాబాను ఆరతి పాటలు పాడమని ఎవరు చెప్పలేదు. భీష్మను, తర్వాత దాసగాన మహారాజు,
ఉపాసనీ బాబా వీళ్ళంతా కీర్తనలు రాసిన తర్వాత ఉపాసనీ బాబా సంస్కృత శ్లోకాలు రాశాడు. బాబా రాయమని చెప్పాడా? బాబా మీద దండకాలు రాశారు. తర్వాత బాబా మీద గాయత్రి మంత్రాలు రాశారు. రాసింది ఎవరు అనేటువంటి తెలుసుకుంటే మూర్ఖులు బాబాని విమర్శించారు. బాబాని ఏదీ రాయమని చెప్పలేదు. వీళ్ళు రాసుకొని ఆ విధంగా చేస్తున్నారు, అక్కడ విగ్రహాలు పెట్టారు, ఇక్కడ విగ్రహాలు పెట్టారు అని చెప్పేసి అంటారు. అది ఇక్కడ ఏంటంటే అందుకే ఆయన సంప్రదాయం వేరైనా ఆ సంప్రదాయాన్ని తెలియజేసేటువంటి వాళ్ళు లేరు. అక్కడ ఒక విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే బాబాను ఆరతి పాటలు పాడుతున్నప్పుడు ఉదయం నుంచి ఈ మేకుడు ఎలా ఒంటి కాలు పైన చూడండి, అంటే ఒక దృష్టి బాబా పైన దృష్టి పెట్టాలి. ఒంటి కాలు పైన బాబా నిలబడి హారతి పాట అయ్యేంత వరకు బాబాని తదేకంగా చూస్తూ, ఇట్లా మనం అంటాము కదా, మనము మూలాధారం నుండి సహస్రారం వైపు దృష్టిని పెట్టి మనం పవిత్రునిగా భావించి బాబా చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ మనము ఆవాహన చేసుకొని ఆ తర్వాత మన నుంచి ఏదైనా పుష్పమో ఏదన్నా ప్రసాదం మనం సమర్పించినప్పుడు అందులో నుంచి ఆ దైవం పోయినట్టుగా మనం భావించాలి. ఇలాంటి అన్ని మన రకరకాలుగా మనం చెప్పుకుంటాం. కానీ అవన్నీ అతను చేయలేదు, తదేకంగా చూశాడు. బాబానే సర్వంగా శివునిగా భావించాడు. సో అందుకే శివైక్యం చెందాడు. బాబా కూడా శివుని రూపంలోనే అతనికి ప్రత్యక్షం కావడం, ఇవన్నీ ప్రాక్టికల్గా అతనికి చూపించడం అనేటువంటిది ఇవన్నీ జరుగుతుంది. అట్లాగే విఠల దర్శనం కావాలనుకునేటువంటి వాళ్ళకి విఠల దర్శనం విఠలనిగా కనిపించాడు, మరి మారుతిగా కొద్దిమంది కనిపించాడు. అదేవిధంగా జోషికి నృసింహగా కనిపించాడు. ఇట్లా అనేకులకు అనేక రకాలుగా కనిపించాడంటే బాబాను మనము భక్తితో చిత్తశుద్ధితో ఫస్ట్ మనం చిత్తాన్ని మనం శుద్ధి చేసుకోవాలా అంటారు పూజా విధానంలో. కాబట్టి చిత్తశుద్ధి అంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు వేయాలని చెప్పారు కదా వేమన. ఆత్మశుద్ధి లేని ఆచారం అదేయాల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలు వేయాలరా అన్నాడు. ఇక్కడ వేమన మాటను మనం బాబాకి అప్లై చేసుకుంటే ఆత్మశుద్ధి అనేటువంటిది చాలా ముఖ్యం. ఆత్మశుద్ధి అంటే ఏమిటని కూడా మనకు అసలు ఆత్మ వేరు, మనసు వేరు, దేహం వేరు. దేహం శుద్ధిగా ఉండదు. మరి దేహం స్నానం చేయకుండా పూజ చేయమంటావు అంటారు. కొన్ని అంటే నువ్వు స్నానం చేయకుండా అంటే బాబానే స్నానం చేయలేదు, వారం రోజులు చేసేవాడు కాదు బాబా. మరి బాబా స్నానం చేసి నాకు పూజ చేయమని ఎలా చెప్తాడు? కాబట్టి అక్కడ అంటే అవసరాన్ని బట్టి మనము స్నానం ఎందుకు చేస్తామంటే మన శుభ్రత కోసం మనం స్నానం చేస్తాం. కానీ అవధూతులు స్నానం చేయాలనేది బాహ్య ప్రపంచం పైన వాళ్ళకి వస్తువుల పైన కానీ స్పృహే ఉండదు. వాళ్ళు ఎప్పుడూ సమాధి స్థితిలో ఉంటారు. కాబట్టి పూజ అనేటువంటిది ఆ గురువుని సేవించడానికి ప్రాథమికమైన స్థానం, ప్రాథమికమైనటువంటి ఒక సోపానం అంతే. ఇది ధ్యానము ద్వారా, ధ్యానంలో మరి మనం ఆయన విగ్రహం కావచ్చు, ఆయన రూపాన్ని కావచ్చు, మనము ఊహించుకొని ధ్యానములో ఆయనను స్మరిస్తే, లేదు ఏ విధంగా చేయొచ్చు. నవవిధ భక్త మార్గాల్లో నవవిధాలే కాదు, దశ విధాలే కాదు, అనేక విధాలకు కూడా మనము తన్మయత్వంతో, అన్నిటికన్నా ముఖ్యం ఏం చెప్తుందంటే బాబా తత్వంలో బాబా ఏం చెప్పాడు, నన్ను పరిపూర్ణంగా నమ్ముకోండి, నేను షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే మీకు ఏమీ తెలియనట్టే లెక్క, నేను అన్ని చోట్ల ఉన్నానని బాబా స్వయంగా చెప్పారు. నీవు ఏం చేస్తుంటావు, ఎక్కడ ఉన్నావు, ఏం మాట్లాడుతుంటావు, ఎవరితో అది కూడా నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఆత్మస్వరూపుడు బాబా. సర్వజీవ రాసుల్లోన దాగి ఉన్న దైవం సాయి అని చెప్పి నేను ఒక పాటలో రాశాను. కాబట్టి అన్ని చోట్ల అన్ని వెలుగు రూపములో ఉన్నాడు బాబా. అందువల్ల నీకేం ఉండాలంటే ఆ బాబా స్పృహ ఉండాలి. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. నేను కర్మజీవిని, నేను పాపిని అని నువ్వు అనుకున్నావు అనుకో, నేను బాబాని సేవిస్తున్నాను కాబట్టి ఆ పాపిని దగ్ధం చేయాలి అని నిన్ను నువ్వే దగ్ధం చేసుకోవాలి. నీలో ఉన్నటువంటి చెడుని నువ్వు కర్మలు చేసినా కర్మలు తలుచుకోవాల్సిన బాబాకు అప్పచెప్పాలి. బాబా ఎదురుగా దునిలో వేసి, బాబాను పక్కనే దుని ఉంటుంది కదా, కాబట్టి బాబా నేను పవిత్రుణ్ణి కానీ నా కర్మలన్నీ అపవిత్రమైనవి, అనివార్య కారణాల వల్లనో గత జన్మల్లోనో తెలుసో తెలియకో ఏదో చేశారు, కాబట్టి ఆ కర్మ, ఆ దుష్ట కర్మలను దగ్ధం చేసేయి, నన్ను పవిత్రంగా చూడు అని ప్రేమతో చూడు, జాలితో చూడు, నీవే సర్వము,
అనన్య శరణాగతి పొందుతున్నాను అని ఒక మేగుడిలాగా మనము దాస్యం అయిపోతే బాబాకు సరెండర్ అయిపోయారంటే, మేగుడు చెడిపోయినప్పుడు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి బాబా బయటకు వచ్చి భక్తుడంటే వీడురా అన్నాడు. ఎవరిని అనలేదు, దీక్షితుని అనలేదు, శ్యామాని అనలేదు, ఆయన పైన సచ్చరిత్ర రాసినటువంటి దాబోల్కర్ అంటే ఏమాడు పంతని అనలేదు. మరి బాబా భక్తులు ఎంతమంది ఉన్నారు, అత్యంత ప్రేమపాత్రులు ఉన్నారు, ఎవరిని అనలేదు, తాత్యాకోతేని అనలేదు. భక్తుడంటే వీడురా అని అన్నది మాత్రము ఒక్క మేగుణ్ణి మాత్రమే. అతని సాధారణమైనటువంటి వంటవాడు. ఆయన ఏమి కాకా సాహెబ్ దీక్షిత్ మాదిరి అమరావతిలో గొప్ప లాయర్ కాదు. అదేవిధంగా నాగపూర్ కోటీశ్వరుడు అతను సాటే మాదిరి ఆయన గొప్ప మేధావి కోటీశ్వరుడు కాదు. మరి ఇతన్నే ఎందుకు అంటే అతని యొక్క పట్టుదల, అతని యొక్క పవిత్రమైనటువంటి భావనతో ఏది చేసినా ఆ పూజ ఇలాగే చేయాలి అంటే అందరూ మళ్ళీ నిలబడి మనము ఒక గుడిలోన నిలబడి భజనలు చేస్తాం. మనసు మాత్రము ఎక్కడికో ఉంటుంది. ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అంటూ ఉంటాము. మన మనసు మాత్రము వేరే చోట ఉంటుంది. అంటే మనకు అది కావాలి, ఇది కావాలి, అది కాలేదు, ఇది కాలేదండి. కానీ మేగుడు అట్లా కాదు. ఒంటి కాలి పైన ఎందుకు నిలబడ్డాడంటే మనసు అటు ఇటు వెళుతుంది కాబట్టి. ఒంటి కాలం ఏంటంటే జాగ్రత్త, రెండే దృష్టి ఉంటుందంట అందులో. ఏంటంటే కాలు ఎక్కడ కింద పడిపోతానో అని మూలాధారం అన్నారు. ఆ మూలాధారం అంటే మూలాధారం సహస్రారం వరకు జాగ్రత్తగా దేహాన్ని బాబా పైన కాన్సన్ట్రేషన్ చేసి బాబా విగ్రహం నా మనసునంతా పరిశుద్ధంగా నమ్మకంతో బాబా పైన కాన్సన్ట్రేషన్ చేశాడనమాట. అలా కఠినంగా దేహం పైన మనకు ఈ దేహమే దేవాలయం కదా, కాబట్టి ఆ దేహం పైన మనము కాన్సన్ట్రేషన్ చేసి ఇంకేవి ఆలోచించకుండా ఆ దేహంలో సహస్రారం వైపు మనం తీసుకొని వెళ్ళి ఆ విగ్రహాన్ని కానీ ఆ రూపాన్ని కానీ అక్కడ నుంచి మనము మరి బాబాను అలా పూజించాలి. అంటే బాబా పైనే కాన్సన్ట్రేషన్ ఉండాలి. బాబా విగ్రహం పైన కావచ్చు, బాబా చిత్రపటం పైన కావచ్చు. ఎందుకంటే బాబాను ఎట్లా గుర్తిస్తాడో, నేను బాబా చిత్రపటం బాబా అవుతుందా అనే సంశయం చాలామందికి ఉంటుంది. ఒకరు బాంబేలో అలా వెళ్తూ ఒక షాప్లో ఒక బాబా పటం చూశాడు. ఓహో ఎంతటి మహానుభావుడు ఈయన అనుకున్నాడు అంతే. ఆ తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత 11 ఏళ్ళ తర్వాత షిరిడీకి వచ్చాడు ఆయన. వస్తే నువ్వు నాకు 11 ఏళ్ళకో 12 ఏళ్ళు నాకు తెలుసు అన్నాడు. నేనెప్పుడు తెలుసు, అసలు ఎప్పుడూ రాలేదు కదా అనుకుంటాడు అతను. కానీ బాగా ఆలోచించుకో, నువ్వు నన్ను చూశావు ఒక షాపులో అని చెప్తాడు బాబా బాంబేలో. అప్పుడు నా పటం చూసి పటానికి బాబాకు తేడా లేదు అని ఆయన తెలుసుకుంటాడు. మళ్ళీ ఆయన పటం చూసినది ఆ సంకల్పము బాబాకు ఎలా తెలుసు, అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలా గుర్తు చేశాడు. అదేవిధంగా మరి హేమాడ్ పంత్ భోజనానికి బాబాను ఆహ్వానించాడు. బాబా వస్తానన్నాడు. వస్తాడని చెప్పి అంతా విస్తరాకులేసి కూర్చున్నారు, కానీ రాలేదు. ఒక ఇద్దరు ముస్లిం వాళ్ళు బాబా పటాన్ని తెచ్చాడు, ఇచ్చేసి వెళ్ళిపోతారు. అప్పుడు చూసి ఓహో బాబా ఇలా వచ్చాడని అలా పటం పెట్టి ముందు నైవేద్యం పెట్టారు. బాబాను అంటే మీరు అనుకోవచ్చు, బాబాను మళ్ళీ తినలేదు కదా, స్వయంగా వచ్చి తింటానని చెప్పాడు కదా అని అనుకోవచ్చు. ఇది ఎట్లా ఉంటుందంటే దేవతలు కానీ గురువులు కానీ వాళ్ళు స్వయంగా వచ్చి చేతులతో మన మాదిరి వాళ్ళు తినరు. అక్కడ ఉపనిషత్తులోనే చెప్పారు అది. అక్కడ పెట్టిన వెంటనే దాన్ని చూసి వాళ్ళు తిన్నట్టుగా భావిస్తారు అంతే. దేవతలు కనిపించరు కదా మనకు. కాబట్టి బాబా బాహ్య రూపంలోనూ ఉన్నాడు బాబాను. మరి అంటే అబ్స్ట్రాక్ట్ నౌను, కాంక్రీట్ నౌన్ అంటాం మనం. అబ్స్ట్రాక్ట్ కనిపించని రూపంలో ఉంటాడు, కాంక్రీట్ రూపంలోనూ ఉంటాడు అనమాట. 2 రూపాల్లోనూ బాబా ఉంటాడు. అందువల్ల బాబాను ఎలా పూజించాలి, ఎలా సేవించాలి అంటే అన్నిటికన్నా పవిత్రమైనటువంటి ప్రేమతో బాబాను సేవించాలి. నేను అపవిత్రుడిని, నాకు బాబా నన్ను ప్రేమిస్తాడో లేదో, నా పూజను స్వీకరిస్తాడో లేదో, నా ప్రేమను అంగీకరిస్తాడో లేదో, ఇటువంటివన్నీ భావించకూడదు. అలా భావించావంటే నువ్వు ఒక జతకు ఇప్పుడు ఒక కుక్క ప్రేమిస్తుంది మనిషిని, మరి మనిషి ప్రేమిస్తాడు. మనిషి భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యని ప్రేమిస్తాడు. ఈ ప్రేమ ఆ కుక్క మనల్ని ప్రేమించే ప్రేమ 2 ఒకటేనా? ఇది మనసుకు ఇది బాగా మనము ఆలోచించాలన్నమాట. కాబట్టి ఆ ప్రేమలన్నీ ఒకే విధంగా ఉండవు. తల్లిని
తల్లిని పిల్ల ప్రేమించడం వేరు, పిల్లను తల్లి ప్రేమించే ప్రేమ వేరు. అలా మనం బాబాను ప్రేమించే పని సర్వోత్కృష్టమైన, సర్వము సమర్పించేటువంటి ఆత్మార్పణము, పరిశుద్ధమైన ప్రేమ. మనము కూడా శుద్ధి అంటే నేను కూడా పవిత్రుణ్ణి, నేను తేజోవంతుణ్ణి, నేనే బాబాను నేను బాబాకు దగ్గరలో ఉన్నాను అనుకొని ఉపాసన అంటారు కదా, అంటే దగ్గరలో వాసం చేయడం అనమాట. కాబట్టి ఉపాసనే బాబా అని పెట్టారు. బాబా ఎందుకు? బాబాకు దగ్గరలోనే ఉన్నాడు, ఖండోబా దేవాలయంలో ఉన్నాడు ఉపాసనే బాబా. ఆయన పేరు ఉపాసనే బాబా కాదు, అంతకుముందు వేరే పేరు ఉంది. కానీ దగ్గరగా ఉన్నాడు, గురువుకు దగ్గరగా ఉన్నాడు, లేదా భగవంతునికి దగ్గరగా ఉన్నాడు ఉపాసన అంటే. కాబట్టి అలా ఉపాసనతో ఉండాలి. మళ్ళీ ఆవాహన చేసుకోవడము, అది పూజ చేయడము, ప్రసాదం చేయడము, అంటే ప్రసాదం పెట్టడము, ఇవన్నీ కూడా మన యొక్క ప్రేమను అభివ్యక్తీకరించడంలోని భాగాలే తప్ప మరి ఏమీ కాదు. కాబట్టి ఈ విధంగా సాయి భక్తులు అంకిత భావంతో, ఒక ప్రేమతో ఏ రూపంగా అయినా సరే బాబాను పూజించవచ్చు, ధ్యానించవచ్చు, సేవించవచ్చు. దాని బాబా యొక్క అనుగ్రహం మాత్రం భక్తులపైన అపారంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ, నువ్వు దండకము చదివినా, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాల మాదిరే బాబా అష్టోత్తరాలు, శతోత్తరాలు చదివినా, చదవకపోయినా బాబా మీద ప్రేమతో నువ్వు ఆరాధించి, నీ ఆరాధన ఏ విధంగా ఉండొచ్చు, నువ్వు కీర్తించిన కీర్తన చేయొచ్చు, స్మరణ చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, అదేవిధంగా సేవ చేయొచ్చు. ఏమీ లేకున్నా బాబా గుడి దగ్గరికి వెళ్ళి 10 మంది పేదలకు అన్నం పెడితే అది కూడా సేవే, బాబాకి సమర్పిస్తున్నాను అనుకుంటే కర్తృత్వాన్ని నువ్వు వదిలేసి, అహంకారాన్ని వదిలేసి బాబా సేవ చేస్తే నీకు బాబా అనుగ్రహం కలుగుతుందని ఈ సత్సంగం ద్వారా తెలియజేస్తూ ఈనాటి సత్సంగాన్ని నేను ముగిస్తున్నాను. ఓం సాయిరామ్.